హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పన్నీర్ని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా పన్నీర్ని గోరువెచ్చటి వాటర్ తోటి ఇలా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాం కదండి, కొద్దిగా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. తర్వాత ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా, పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని, మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ దాకా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. పన్నీర్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో నేను పసుపు వేయలేదండి, మాడిపోతాయని చెప్పేసి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని, 5 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అందులోకి ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలండి. మధ్యలో కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ప్యాన్కి పట్టేస్తాయండి. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొన్ని జీడిపప్పు పలుకులను తీసుకుంటున్నానండి. ఈ జీడిపప్పు పలుకులను బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని, అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత వీటిలోకి అల్లం వెల్లుల్లి ముక్కలను ఇందులో వేసుకోవాలి. వాటిని కూడా స్మూత్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా ముక్కను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కను ఇందులో వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి. అన్నీ కలిసేలాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. వీటిని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి బటర్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ బటర్ని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇది నాకు 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. దానిలోకి కొద్దిగా ఈ బటర్ని తీసుకొని, ఇది కొద్దిగా మెల్ట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, 2 లవంగ మొగ్గల్ని వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా వేగాక ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకొని, ఇవి వేగాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగాక ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు టమాటో ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ వేసుకొని. ఇక్కడ క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి వేగనివ్వాలి బాగా వీటిని. ఇవి వేగాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ కారంను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అంతా ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఇవి కూడా బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇందులోకి టమాటో ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గాక టమాటో ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలండి. ఈ పన్నీర్ ముక్కలను వేసాక కూడా ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఇక్కడ నాకు కొత్తిమీర లేక నేను వేసుకోలేదు.
కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.